ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 102 అధ్యాయం. కీర్తనల గ్రంథము 102 అధ్యాయము 26వ వచనం. కీర్తనల గ్రంథము 102 అధ్యాయము. కీర్తనల గ్రంథము 102 అధ్యాయము. ఆమేన్. దేవునికి మహిమకలు. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అవి అంటే ఏంటి అంట? భూమి ఆకాశం అనండి అందరూ. భూమి ఆకాశం. భూమి మారుద్ది, ఆకాశం మారుద్ది. మీరు చూడండి, భూమి మీద ఎన్ని కాలాలు ఉన్నాయి? భూమి మీద 3 కాలాలు. ఏం కాలం? వర్షాకాలం, వేసవికాలం, చలికాలం. వెరీ గుడ్. 3 కాలాలు ఉన్నాయి కదా. 3 కాలాల్లో భూమి మార్పులు వస్తాయా రావా? మార్పులు వస్తాయి. చలికాలంలో మంచు, తర్వాత వర్షాకాలంలో వర్షం, ఎండాకాలంలో ఎక్కువ ఎండ కనిపిస్తూ ఉంటుంది, అన్ని ఆకులన్నీ రాలిపోయినట్టు కనపడదు. అంటే ఈ 3 మారుతూ ఉంటాయి. ఒక భూమి ఒక సంవత్సరంలో 3 సార్లు మారుతూ ఉంటుంది. అలాగనే ఆకాశాన్ని చూడండి. ఆకాశం ఎలా రోజుకొక విధంగా మారుతూ ఉంటుంది. మీరు రోజులోనే చూడొచ్చు. అక్కడేమో ఎరుపు ఉంటుంది, ఇటువేమో నలుపు ఉంటుంది, ఇటువైపు ఏమో నీలం ఉంటుంది, ఒకవైపు ఎరుపు, ఒకవైపు తెలుపు ఉంటుంది, మేఘాలు తెలుపు ఉంటాయి. అలాగా భూమి ఆకాశాలు రోజు ఏమైతే అంట మారిపోతాయి. ఇప్పుడు మీరు రాత్రి కాలంలో నేను ఈ ఇంటికి వచ్చాను. సిస్టర్ నాకు ఒక టవల్ ఇచ్చింది. అది రంగురంగుల కలర్స్ ఉన్న టవల్. ఆ టవల్ మళ్ళీ ఉదయాన్నే తీసేసి మళ్ళీ వేరే టవల్ ఇచ్చింది. అది ఇంకొక టవల్. అంటే అంగవస్త్రము అంటే అర్థం ఏందో తెలుసా? అంగము చుట్టూ కట్టుకునే వస్త్రాన్ని ఏమంటారంటే అంగవస్త్రం. అంటే భూమి ఆకాశం యొక్క మార్పులంట దేవుడు అంటే ఏం చేస్తాడంటే ఒక లింగిని మార్చేస్తాడంట. అవి శాశ్వతమైనవి కావు. భూమి ఆకాశము స్థిరమైనవి కావు. నీవు స్థిరమైన వాడివి. కానీ భూమి మీద ఉన్న మనుషులందరూ ఏం చేస్తారు తెలుసా? భూమి చాలా గొప్పదిరా, ఆకాశం చాలా గొప్పదిరా అన్నట్టుగా చూస్తారమ్మా. ఆకాశము భూమి స్థిరమైనది అనుకుంటారు. ఆకాశము భూమి స్థిరమైనవి కావు. అవి రంగులు మారుస్తున్నాయి. వాటి వైపు మీరు చూడగాకండి. వాటిని నిర్మించిన నిర్మాణకుడు, సృష్టికర్త నిజంగా స్థిరమైన వాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఆమేన్. మనుషులందరూ కంటికి కనబడుతున్న వస్తువులను చూస్తుంటారు, కానీ వాటి వెనక ఉన్నటువంటి సృష్టికర్తను ఎవరు చూడట్లేదు. ఆకాశం రంగులన్నీ చూస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలబ్బా, ప్రభువా ఎంత మంచి సీనరీని ఇచ్చినవయ్యా అని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. నేనైతే రోజు అదే చేస్తా. అబ్బా ఏమి ప్రకృతిని ఇచ్చావు దేవా అంటారు. కానీ దేవుణ్ణి ఎరగని ప్రజలు ఏమంటారు? అరే ఏమి సీనరీ ఉందిరా, రారా ఫోటో దిగుదాం, సెల్ఫీ దిగుదాం, రాండ్రా అంటారు. అంటే దేన్ని పొగుడుతున్నారు? ప్రకృతిని పొగుడుతున్నారు. కానీ ఆ ప్రకృతిని అంత అందంగా తయారు చేసిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఆయన్ని పొగడాలి. ఎవరిని పొగడాలమ్మా? ఆయన్ని పొగడాలి. మొన్న నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను, కాకినాడ బీచ్కి వెళ్ళాను. ఆ బీచ్ మొత్తం చూస్తూ ఆనందిస్తున్నా. నీవు లేని చోటేది యేసయ్యా అనే పాట ఒకటి పెట్టాను. ఆ పాట వినుకుంటూ ఆ సముద్రం ఒడ్డు నుండి ఎంత ఆనందం వేసింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మీకు మరలా చెబుతున్నాను, నీ గుండెల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నిటిని మారుస్తున్నాడు. ఏటిని మారుస్తున్నాడు? ఒకే ఆకాశం ఉందనుకో, నువ్వు ఎలా ఉంటుంది? నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? రోజు ఇదే మబ్బు, రోజు ఇదే అనే అట్లా ఉంటుంది. అంటే నీ కళ్ళకు ఆనందాన్ని ఇవ్వటం కోసం ఆకాశంలో మార్పులు చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఆకాశాన్నే మార్చేటటువంటి దేవుడు, ఆకాశంలో రంగులు మార్చే దేవుడు నీ ఇంటి పరిస్థితులను మార్చలేడా? నీ సమస్యలను మార్చలేడా? మీకు సంగతి తెలుసా? ఆకాశం ఎంత పెద్దదో తెలుసా? దానికి కొలత ఉందా? ఎవడన్నా కొలతేస్తాడా టేపు తీసుకుపోయి? మరి ఆకాశంలోనే రంగులు మారుస్తున్న దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా? భూమి ఎంత పెద్దదో తెలుసా? భూమి మొత్తం మీద మంచి ఎంత పడుద్దో తెలుసా? భూమి మొత్తం మీద కావాల్సిన జంతువులు, సకల విధమైన జంతువులన్నిటికీ ఎంత వర్షం కావాలో తెలుసా? భూమి మొత్తానికి ఎంత ఎండ కావాలో తెలుసా? ఆ ఎండ, ఆ చలి, ఆ వర్షము ఇంత కావాలి అని సమృద్ధికి ఇస్తున్నటువంటి దేవుడు, భూమికి కావాల్సిన అవసరతలు ఇస్తున్న దేవుడు నీ అవసరతలు తీర్చలేడా? తీరుస్తాడా? తీర్చలేడా? తీరుస్తాడు.
ఇప్పటికీ నేను చాలా మంది సేవకుల్ని చూస్తూ ఉంటానమ్మా. అంటే మీకు ఏదో చెప్పాలని వాళ్ళ మీద నాలో గుండెలో ఉన్న భారం చెప్పాలను. చాలా మంది సేవకులు ఎలా ఉంటారంటే ఎక్కడికో ఎవరో ఇంటికి పోతే ఎక్కడికో వెళితే ఏదో ఫుడ్ పెడతారు, డబ్బులు ఇస్తారు, ఎక్కడ మీటింగ్ ఉంటే అడిగి పోయి ఆ డబ్బులు తెచ్చుకుందాం అనే మైండ్ సెట్తో ఉంటారు. కానీ అది ఎంత తప్పో తెలుసా? చాలా రాంగ్ స్టెప్ అనమాట. చాలా మంది ఇలాగనే బతుకుతున్నారు. కానీ బైబిల్ నేను సేవకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చానంటే 84 లక్షల జీవులు ఉన్నాయంట. 84 లక్షలు అనండి అందరూ. 84 లక్షలు అంటే పాములు, తేళ్ళు, జర్రులు, తర్వాత ఇంకా చేపలు, ఇంకా తర్వాత తిమింగలాలు, కప్పలు, కాకులు, గద్దలు, ఏనుగులు, సింహాలు, పులులు, జింకలు, తొడేళ్ళు, ఇట్లా మొత్తం ఎన్ని ఉన్నాయంట భూమండలం మీద? 84 లక్షల జంతువులని, జలచరములను, పక్షులను పోషిస్తున్నాడు దేవుడు. పోషిస్తున్నాడు అని అందరూ పోషిస్తున్నాడు. వాటికి ఎప్పుడన్నా అన్నం పెట్టినవా? కోతికి ఎప్పుడన్నా అన్నం పెట్టినవా? కడుపు నిండా పెట్టినవా? అమ్మా పెట్టినవా నువ్వు? కోతి అడవిలో ఎన్ని కోతులు ఉంటాయో తెలుసా నీకు? ఏంది ఏమో చెప్పదు. అడవిలో ఎన్ని కోతులు ఉంటాయో తెలుసా? ఎన్ని చింపాంజీలు ఉంటాయో తెలుసా? ఎన్ని తొడేళ్ళు ఉంటాయో తెలుసా? వాటన్నిటికి అన్నం పెడుతుంది ఎవరు? దేవుడు. నా ఫీలింగ్ ఏంటంటే 84 లక్షల మందిని, 84 లక్షల కోట్ల జీవరాశుల్ని అన్నం పెట్టి పోషిస్తున్న దేవుడు. నేను బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ జనాలకి శివార్త చెప్పుకుంటూ పోతే నాకు ఇడ్లీ పెట్టలేడా? పెట్టడా? పెట్టడా? ఇప్పుడు నేను ఎవరు పని చేస్తానా? దేవుడి పని. అంటే నేను దేవుడి పని చేస్తే నాకు ఇడ్లీ పెడతాడా పెట్టడా? నాకు మాంసం పెడతాడా పెట్టడా? నాకు ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పెడతాడా పెట్టడా? ఈ సెన్స్ మర్చిపోయారండి సేవకులు. సేవకులు అనే వాళ్ళు దేవుడు నాకు ఏదైనా పెట్టగలుగుతాడు అనేది మర్చిపోయి తిరుగుతున్నారు. మనుషుల మీద ఆధారపడుతున్నారు, దేవుడి మీద ఆధారపడుతున్నారు. మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఆ ఫంక్షన్లో ఎక్కడ బర్కత్గూడనో ఎక్కడో జరిగింది. ఆ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేశారు. అడిగి పోతే అక్కడున్న ఒక ప్లేటు భోజనం 500 రూపాయలండి. 500 రూపాయలు. నేనేం పెట్టుకోనలా, వాళ్ళు 500 రూపాయల ప్లేటు భోజనం తెచ్చి నాకు పెట్టారు. ఏంటి బ్రదర్ ఇన్ని కూరలు వేసారు, ఇన్ని వేసారంటే, అన్న ఈ ప్లేట్ ఎంతో తెలుసా అన్నారు. ఎంతన్నా అంటే 500 రూపాయలన్నా. అంటే నేను దేవుడు పని చేసుకుంటా పోతుంటే నా లైఫ్లో ఎంతవరకు 500 రూపాయలు ఫుడ్ తినలా. రియల్గా చెప్తాను. అసలు ఏ హోటల్కి పోయినా 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. కానీ 500 రూపాయల ఫుడ్ తీసుకొని వచ్చి నా నోట్లో పెట్టాడు దేవుడు. ఆమేన్. అంటే దేవుడు పని చేస్తే దేవుడు పెడతాడా పెట్టడా? పెడతాడు. ఇంకొక సీక్రెట్ చెప్పానా? ఒకరోజు నేను ఒక ఊరికి వెళ్ళాను, ఒక మండలానికి వెళ్ళాను. ఆ మండలంలో వాక్యం చేయడానికి వెళ్తే అక్కడ ఒక గెస్ట్ హౌస్ దగ్గర నన్ను పెట్టారు. ఒక ఊర్లో. ఆ ఊర్లో అన్న నువ్వు ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ ఉంది. నేను పక్కకు పోయాను బాత్రూమ్ టాయిలెట్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఏంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఏందని నేను చెప్పి, ఏంటి సార్ ఏంది ఇక్కడ ఉన్నారు ఏంటంటే, అయ్యా మీ పక్క రూమ్లోనే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నా పక్క రూమ్లో ఎవరున్నారు? ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టిండు? రాజుల పక్కన కూర్చోబెట్టి. ఆయనకి నాకు తెలియదు, నా పేరు ఆయనకి తెలియదు, ఆయన పేరు నాకు తెలియదు, కానీ పక్క పక్కనే ఒక రాత్రి ఉన్నాం. అంటే దేవుడికి అసాధ్యమైనది ఉందే? లేదు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పోషిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఈ సంగతి మనం మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని పోషిస్తాడండి. ఎట్లా పోషిస్తాడంటే, అసలు నువ్వు ఆయన పని మీద వెళ్ళిపో, ఆయన నీకు ఏం కావాలో అవన్నీ తెచ్చి నీ నోట్లో పెట్టును గాక. ప్రతి సేవకుడి వాక్యం ఉన్న ప్రతి సేవకుడు మార్చబడును గాక. ఇది నేనే కాదు, చాలా మంది యూట్యూబ్లో వింటున్నారు. వారందరి పరిచర్యలు మార్చబడును గాక, వారి జీవితాలు నూతనపరచబడును గాక. మరలా చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమిని ఆకాశాన్ని మార్చే దేవుడు మన స్థితిగతులను మార్చలేడా? మన పరిచర్యలను మార్చలేడా? మన కుటుంబ సమస్యలను మార్చలేడా? మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయనకి ఏమని పేరంటే మార్చగలిగిన దేవుడు. చెప్పండి, ఆయన పేరేం పేరు? స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.